ఈ సంవత్సరం కూడా క్యాన్సర్ అవేర్నెస్ గుర్తింపుకు మేము కాంటినెంటల్ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేశాం. క్యాన్సర్ నివారణ మరి ముందస్తుగా గుర్తింపు కొరకు మేము ఆలోచించి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం. దాని గురించి నేను వివరిస్తాను. క్యాన్సర్ అనే పదం వినగానే మనం ప్రజల్లో ఎంతో ఆందోళన కలుగుతుంది. క్యాన్సర్ అనే శబ్దం విన్నప్పటికీ మరణమే జ్ఞాపకం వస్తుంటుంది. కానీ అలా కాకుండా మేము ఈ సంవత్సరంలో ఒక ఎడ్యుకేషన్ రూపంలో అంటే అవగాహన కలిగించడానికి ఈ ప్రోగ్రామ్స్ ఏర్పరిచాం. ముఖ్యంగా పేషెంట్ ఎడ్యుకేషన్తో మనం సుమారుగా 50 నుంచి 60% వరకు క్యాన్సర్ను మనం ఆపగలుగుతాం. అది చాలామందికి తెలియని విషయం. భారతదేశంలో సుమారుగా ప్రస్తుతానికి 20 లక్షల మందికి ప్రతి సంవత్సరం క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతుంది. ఇది 2025లో 2.8 మిలియన్ అనగా 28 లక్షలకు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో క్యాన్సర్ మరణం సుమారుగా 50 నుంచి 70% వరకు ప్రజలు మరణిస్తుంటారు. ప్రపంచం అంతా కూడా 10 మిలియన్ పీపుల్ డై ఫ్రమ్ క్యాన్సర్ అంటే సుమారుగా 1 కోటి మంది చనిపోతుంటారు. అందులో డెవలపింగ్ కంట్రీస్ అంటే కంట్రీస్ లోవర్ మిడిల్ క్లాసు అండ్ లోవర్ సోషల్ ఎకనామిక్ కంట్రీస్లో మనలాంటి దేశంలో ఆ మరణం ఆల్మోస్ట్ 70% ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర క్యాన్సర్ను డయాగ్నోస్ చేసే వరకు అది శరీరం అంతా వ్యాపిస్తుంది. అందుకొరకే మన ప్రజలు చాలా లేట్ స్టేజ్లో వస్తారు. ఈ అవగాహన మనం ప్రజల్లో తీసుకురావడానికి మేము ఈ ప్రోగ్రామ్స్ ఏర్పరిచాము. ఏమనగా ఫస్ట్ ప్రోగ్రాము ఉమెన్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్, ఎటువంటి క్యాన్సర్స్ అవి, దాని గురించి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, అది క్యాన్సర్ రాకముందు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం టెస్ట్ ఇప్పుడు మనకు క్యాన్సర్ రాకముందు మనం టెస్ట్ చేయగలుగుతాము, ఇటువంటివి ఈ ప్రశ్నలకన్నీ జవాబు మేము ఈ ప్రోగ్రాంలో ఆర్గనైజ్ చేసి కాంటినెంటల్ హాస్పిటల్లో సుమారుగా 500 మంది మన కమ్యూనిటీ నుంచి పార్టిసిపేట్ చేశారు. సో మొదటి రోజు ఆడవాళ్ళ క్యాన్సర్ గురించి చర్చించిన తర్వాత రెండో రోజు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ లివర్ క్యాన్సర్స్ గురించి మా డాక్టర్స్, మా క్యాన్సర్ స్పెషలిస్టు వాళ్ళు దాని గురించి ఆ ఎడ్యుకేషన్ను ఆ ప్రజల్లో పార్టిసిపెంట్స్కు మేము అందజేశాం. మూడో రోజున మేము క్యాన్సర్స్ ఆఫ్ ది లంగ్ మరి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ దాని గురించి చెప్పాము. చివరి రోజున యూరోజెనిటల్ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, తర్వాత స్కిన్ క్యాన్సర్ గురించి సంభాషించాం. కేవలం ఒక థియరీగా లెక్చర్గా ఇవ్వకుండా వాళ్ళకు అర్థమయ్యే పదాల్లో వివరించి దాని తర్వాత హాస్పిటల్లో ఆ భాగానికి చెందిన ఎలా టెస్ట్ చేస్తాము దాని గురించి వివరిస్తూ ఒక టూర్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకున్న ప్రశ్నలకన్నీ కూడా మేము సమాధానం ఇచ్చాం. ఇటువంటిది నేను భారతదేశంలో ఎప్పుడు కూడా చూడలేదు. అమెరికాలో 40 ఏళ్ళు ఉన్నప్పటికీ నేను ఉన్నది హ్యూస్టన్ సిటీలో అంటే టెక్సస్లో. అక్కడ ప్రపంచంలో నంబర్ 1 క్యాన్సర్ సెంటర్ ఎండి ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ అని మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి చోట 40 ఏళ్ళు ఆ సిటీలో పనిచేసినందుకు ఈ క్యాన్సర్ గురించి ప్రజలకు మనం ఎలా ట్రీట్మెంట్ అందజేయాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా తొందరగా కనుక్కోవాలి అనే భావంతో నేను కాంటినెంటల్ హాస్పిటల్స్ మొదలెప్పటి నుంచి 2013 నుంచి నాకు మనసులో బాగా ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఇది ముందుకు తీసుకెళ్ళేసి ఒక డివిజన్ రూపంలో, ఒక డిపార్ట్మెంట్ రూపంలో ఈ ఎర్లీ క్యాన్సర్ ప్రివెన్షన్ మళ్ళీ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ గురించి ఒక డివిజన్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ముందుకు మేము ఈ ప్రజలకు ఈ టెస్టులు అందజేయగలుగుతాము. కేవలం ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేసి కనుక్కుంటే మనం క్యాన్సర్ రాకముందే ఆ ప్రజలకు ఎంతో మనం సేవ్ చేయగలుగుతాం. మనకు తెలిసిన విషయమే, భారతదేశంలో క్యాన్సర్ ఖరీదు అంటే ట్రీట్మెంట్ ఖరీదు బాగా ఎక్కువగా ఉంటుంది.
చాలా ప్రజలు 70% అంటే సుమారుగా 70% ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ లేకపోవడము, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ద్వారా ఎంతోమంది ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ గురి అవుతుంటారు. ఇలా కాకుండా మనం క్యాన్సర్ రాకుండా ఏం చేయగలుగుతాం, అది ఒక ముఖ్యమైన అంశం. ఇది అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు 50 నుంచి 60% వరకు మనం వీ కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్స్. సో వెన్ వీ కెన్ ప్రివెంట్ ఎ డిసీజ్, why can't we help the citizens of this country to avoid getting cancer? మనం క్యాన్సర్ అన్ని కూడా జెనెటిక్ రూపంలో వస్తుంది అనుకుంటాము, అది తప్పు. కేవలం 10% క్యాన్సర్సే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము. అంటే ఒక ఫ్యామిలీలో క్యాన్సర్ ఉన్నప్పటికీ నీకు వచ్చే అవకాశం ఉంటుంది. 90% వరకు, 70 నుంచి 90% వరకు క్యాన్సర్స్ అది జెనెటిక్ రూపంలో అంటే ఫ్యామిలీలో లేకుండానే వస్తాయన్నట్టు. క్యాన్సరు ఎప్పుడే కానీ సర్ప్రైజ్గా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ సర్ప్రైజ్. ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, బీదవానికి, డబ్బున్న వారికి, మధ్యతరగతుల వారికి, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. దాని కొరకు మనకు ఇప్పుడు సైన్స్లో ఏం డెవలప్మెంట్స్ వచ్చాయో అవి అవలంబించి ఒక మంచి హాస్పిటల్లో, ఒక మంచి సంస్థలో డాక్టర్స్ వివరించి పేషెంట్స్కు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందజేస్తే మనం తప్పకుండా ఈ క్యాన్సర్ పెరిగేది కొద్దిగా తగ్గించవచ్చు. ముందుకు మన సంఖ్య భారతదేశంలో పెరిగినప్పటికీ మోర్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఓన్లీ విల్ బి డయాగ్నోస్డ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక డాక్టర్గా, ఒక హాస్పిటల్ చైర్మన్గా, ఒక హాస్పిటల్లో మనం ప్రజలకు సేవలు అందజేసినప్పటికీ అది మా ధర్మం. ఏమనగా కేవలం ప్రజలకు జబ్బు వచ్చినప్పుడే వాళ్ళని ఆదుకోవడము, ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు. ఒక డాక్టర్ది ముఖ్యంగా ఈజ్ మిషన్ షుడ్ బి మారల్లీ ప్రజలకు ఎడ్యుకేషను, ప్రివెన్షన్ గురించి, నివారణ గురించి ఎలా చెప్పాలనో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనో అది వాళ్ళ ధర్మం. సో ఆ ధర్మాన్ని నేను అవలంబిస్తూ ఇది ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఈరోజు ఈ డివిజన్ మేము ఓపెన్ చేస్తున్నాము. డాక్టర్ రవీంద్రనాథన్ అనేసి ఆయన వెరీ ఫేమస్ సర్జికల్ ఆంకాలజిస్టు. ఆయన సింగపూర్లో, మలేషియాలో ఉన్నప్పటికీ మా దగ్గరికి వచ్చేసి నాతో సుమారుగా 7-8 ఏళ్ళ నుంచి దీని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు అది రియాలిటీలో మార్చాము. ఆయన విల్ బి ద చీఫ్ ఆఫ్ దిస్ క్యాన్సర్ సెంటర్. అండ్ బాగా తీవ్రంగా మరి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంతోపాటు మా దగ్గర మా కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ రూపంలో డాక్టర్ జగన్నాథ్ గారు, ఆయన ప్రఖ్యాతిగాంచిన సర్జికల్ ఆంకాలజిస్ట్ మన భారతదేశంలో. ఆయన టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మొదటిసారిగా సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ డిపార్ట్మెంట్ మొదలుపెట్టిన వ్యక్తి. ఆయనంటే చాలా అందరికీ కూడా సర్జికల్ వరల్డ్లో తెలుసు. ఆయన కాంటినెంటల్ హాస్పిటల్స్కి ఇవాళ డైరెక్టర్గా ఆయన చేరారు. ఆయన నాలెడ్జ్, ఆయన ఈ నేల నుంచి క్యాన్సర్ చికిత్స చేస్తూ, సర్జరీలు చేస్తూ, ఆయన భావం కూడా మనం వీ షుడ్ ప్రివెంట్ క్యాన్సర్, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. దిస్ ఇస్ ఓన్లీ వే ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా వేర్ సోషియో ఎకనామికలీ వీఆర్ డిసడ్వాంటేజ్. డబ్బులు ఇంత ఖర్చు అవుతుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఒక పేషెంట్కి వచ్చినప్పటికీ దిస్ ఈస్ సంథింగ్ వీ షుడ్ డూ. నో హాస్పిటల్ హెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీ షుడ్ టేక్ దిస్ అప్ అండ్ గో ఫ్రమ్ దేర్. ప్రతిసారి అందరూ పేషెంట్కు జబ్బు వచ్చినప్పటికీ డబ్బులు వస్తాయి, ఓకే, డాక్టర్స్కు లేకుంటే హాస్పిటల్కు. కానీ ఇటువంటి డివిజన్, ఇటువంటి ప్రోగ్రామ్ మేము అవలంబించినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన మా హెడ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ. ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ వస్తున్నారు. వెరీ బ్రైట్ మైండ్. ఆయనకి ఎన్నో పేటెంట్స్, తర్వాత ప్రతి క్యాన్సర్ గురించి ఆయనకున్న నాలెడ్జ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. సో వీళ్ళందరినీ కూడా ఒక పెద్ద క్యాన్సర్ సెంటర్ మేము ఇవాళ హైదరాబాద్లో కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో ఏర్పరిచాము. సో దిస్ ఈజ్ అ గ్రేట్ అడ్వాంటేజ్. ఈరోజు మేము ఈ డివిజను మేము ప్రారంభించినందుకు ఐ థింక్ హైదరాబాద్లో కానీ, తెలంగాణలో, మళ్ళీ ఆంధ్రాలో, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ టెస్ట్కు, ఈ మాలిక్యులర్ జెనెటిక్ అనాలిసిస్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ రూపంలో మేము చేసి ఆ రిజల్ట్స్ అందజేసి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
మేము క్యాన్సర్ తగ్గించవచ్చు, మా వలన ఎంత అవుతుందో అలాగా మేము ఫోకస్ చేసుకొని క్యాన్సర్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్యాన్సర్ అన్నది గురించి, దాని గురించి ఉన్న భయం, ఆపోహ అన్నీ డాక్టర్ గురునాథ్ రెడ్డి గారు చెప్పారు. నేను 40 ఏళ్లుగా క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులుగా 20 ఏళ్ళు టాటా హాస్పిటల్లో, 20 ఏళ్ళు లీలావతి హాస్పిటల్లో పనిచేసి ఇప్పుడు మన కాంటినెంటల్ హాస్పిటల్స్లో కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్, మన దేశంలో అత్యుత్తమైన క్యాన్సర్ సెంటర్గా తప్పకుండా చేయాలని మా దృక్పథం. దానికోసం మేము తప్పకుండా చేసి తీరుతాం. ఈ 40 ఏళ్ళలో ఏంటి రెండు సంగతులు చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే, అందరూ ఇంత మంచి ఆసుపత్రులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నా కూడా అందరూ వచ్చిన వాళ్ళంతా స్టేజ్ 3, స్టేజ్ 4లోనే వస్తున్నారు. ఆ స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తే మాకు ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం. తర్వాత రోగులకి వాళ్ళ కుటుంబాలకు కూడా చాలా ఖర్చు అవుతుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే, సర్వైకల్ క్యాన్సర్ తీసుకోండి, అందరికీ తెలిసింది. సర్వైకల్ క్యాన్సర్ అంటే WHO ఏమన్నారంటే సర్వైకల్ క్యాన్సర్ కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు, అంటే ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ లేకుండా చేయొచ్చు అనే ఒక పెద్ద స్లోగన్ తయారు చేశారు. ఎందుకంటారంటే, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి చిన్న ఒక వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్ వేసుకుంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సర్వైకల్ క్యాన్సర్ ఆడపిల్లలకి రాదు. దీని ఖర్చు ఎంత? 5,000 రూపాయలే. అదే సర్వైకల్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో, స్టేజ్ 1, స్టేజ్ 2లో దాన్ని ట్రీట్ చేయాలంటే ఖర్చు ఎంత? 50,000. అలా కాకుండా అడ్వాన్స్ స్టేజ్ 3, స్టేజ్ 4లోకి వచ్చేటప్పటికి ఖర్చు లక్షల్లో అయిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఈ కామన్ క్యాన్సర్స్ అని బ్రెస్ట్ కానీ, సర్వైకల్ కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక మనకి దొరికితే, ఆ టైంలో మనం డయాగ్నోస్ చేయగలిగితే క్యూర్ రేట్స్ 80 to 90% క్యూర్ రేట్స్. అదే స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళామనుకోండి, దాని క్యూర్ రేట్స్ అంతా తగ్గిపోతుంది, 30-40% కన్నా ఎక్కువ లేదు. కాబట్టి మనకి కావలసింది ఈ క్యాన్సర్ పోరాటంలో విజయం చేయాలని అనుకుంటే రెండు కావాలి. ఒకటి అవేర్నెస్, అంటే ప్రజల్లో తెలియాలి. రెండోది ఎర్లీ డిటెక్షన్. ఈ రెండే మనకు కావాల్సింది. ఈ రెండే మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు రెండే. అర్జునుడికి ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చడం కానీ మన దగ్గర 2 ఉన్నాయి బ్రహ్మాస్త్రాలు. ఎర్లీ డిటెక్షన్, తర్వాత అవేర్నెస్. ఈ ప్రోగ్రామ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ని ఎందుకు పెట్టామంటే, ఈ ప్రజల్లో ఎలా మనం ఈ అపోహలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, భయం ఉంది. అది పోవాలంటే ప్రజలకి మనం మెల్లగా అవన్నీ చెప్పాలి. ఎలా చెప్పాలంటే, నార్మల్గా, మామూలుగా, కాన్వర్జేషనల్గా మాట్లాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చాలా రకరకాల సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు తీసుకోవడానికి ఒక బిజీ డాక్టర్ ఓపీడీకి వెళ్తే ఏమి టైం ఉండదు చెప్పడానికి కూడా. ఎక్కడ 1-2 నిమిషాల్లో వచ్చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ నెలంతా మేము మీకు చెప్పాలంటే ఒక 300 పైన మంది మా ప్రజల్ని రోగులుగా కాదు, మా అతిథులుగా మా హాస్పిటల్లోకి ఆహ్వానించాం. సుమారుగా 300 కమ్యూనిటీస్ అండ్ సొసైటీస్ టచ్ చేశాం. 2 లక్షల మందికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అంతా పంపించాం. ఇవన్నీ చేస్తే మనకి ప్రజల్లో కొంచెం తెలిసి వస్తుందని. దీనికి ముఖ్యమైనగా 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఎవరంటే డాక్టర్ రవీంద్రనాథ్. ఆయన ఏంటంటే నాలాగే సర్జికల్ ఆంకాలజీ, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా స్టార్ట్ చేశారు. ఆయనకు కూడా మధ్యలో అనిపించింది, ఇదేంటి ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నాను నేను, కానీ ప్రివెన్షన్ చేస్తే మన దేశంలో ఈ టొబాకో చూయింగ్ కానీ, టొబాకో స్మోకింగ్ కానీ, దీనివల్ల కదా 60-70% క్యాన్సర్లు వస్తున్నాయి. అది తగ్గిపోతే ఇదంతా ఇంత బాధను నివారించచ్చు కదా అని ఆయన ఈ క్యాన్సర్ ప్రివెన్షన్లో ఆయన ముందడుగు వేశారు. అలాగే ఆయన పక్కనున్న డాక్టర్ శిఖరావ్ చాలా గొప్ప వ్యక్తి. WHO క్యాన్సర్ హెడ్, చాలా రకరకాల మెడికల్ ఆంకాలజీలో ఎన్నో పదవులు అధ్వరించి ఇప్పుడు ఆయన కూడా మనకి అడ్వైజర్గా ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఇలాగా క్యాన్సర్ ప్రివెన్షన్ ఎర్లీ డిటెక్షన్ అన్న ఒక డివిజన్ అన్నది మొట్టమొదటిసారిగా వచ్చింది.
ఇక ఇక్కడ ఏ హాస్పిటల్ లేదు, ఏ క్యాన్సర్ సెంటర్లో కూడా లేదు. ఎందుకంటే మాకు ఆరోగ్యం చాలా ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. అనారోగ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. అందరూ గనక చక్కగా ఉండి ఆరోగ్యంగా ఉంటే అదే మాకు కావాల్సింది, అదే మా మహాభాగ్యం అనుకోండి. మీ ఆరోగ్యం మా మహాభాగ్యం. ఇంకోటి ఏంటంటే ఇది చూడాలంటే ఒక 3 స్లైడ్స్ మీకు చెప్తాను, లాస్ట్ 3 స్లైడ్స్. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చి హాస్పిటల్ అంతా చూశారు. ఎన్నో రకరకాల సందేహాలు వచ్చే వాళ్ళకి. అయ్యో ఆ రేడియోథెరపీ అంటే పెయిన్ అనుకున్నాం, పెయిన్ లేదే అనుకున్నారు. తర్వాత కీమోథెరపీ అంటే ఇంత చక్కగా ఉంటుందా, ఈజీగా ఉందని డాక్టర్ సురేష్ గారు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే రోబోటిక్ సర్జరీ, ఏదో రోబోట్ చేస్తున్నాడేమో, సర్జరీ చేస్తాడు రోబోటిక్ సర్జరీ అని అది కూడా చూశారు. అంటే హాస్పిటల్లో వాళ్ళు చూశారు. ఇదంతా మీరు చేసిన మీరు చాలా ముఖ్యం. మీడియా చాలా ముఖ్యం. ఈ ప్రజల్లో అపోహలు తీసుకోవాలంటే మీడియా చాలా ముఖ్యం. లాస్ట్ 3 స్లైడ్స్ చూపించండి బాబు. అంతే. మీరు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 7 వార్నింగ్ సిగ్నల్స్. ఈ 7 లక్షణాలు ఎవరినన్నా ఉంటే దాని గురించి మాత్రం మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఒక యాక్షన్ తీసుకోవాలి. అంటే 7 వార్నింగ్ సిగ్నల్స్ అండ్ 7 యాక్షన్స్ టు బి టేకన్. అంటే 7. ఇక ఆ స్లైడ్ ఒకసారి ఆ లాస్ట్ స్లైడ్లో ఆపితే చాలు బాబు. 7 వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే ఈ కాఫ్ అంటే దగ్గు అలా వస్తుంటాను, అల్సర్ కానీ, ఏదైనా కంతి కానీ, లేకపోతే బ్లీడింగ్ కానీ, లేకపోతే మా అన్నం లోపకుండా దిగకుండా ఉండడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ. బరువు తగ్గిపోవడానికి మనం డయట్ చేస్తే బరువు తగ్గిపోము. ఈ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే బరువు తగ్గుతాము. దానివల్ల అది కూడా ఉంటేనో ఏమీ లేదు, మీరు చెకప్ చేసుకుంటే చాలు. ఇది మా ఒక ఫస్ట్ మెసేజ్. సెకండ్ మెసేజ్ ఏంటంటే క్యాన్సర్ ప్రివెన్షన్. WHO కూడా చెప్పారు క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు అని. క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా 7 చేయాలి. ఒకటి ఏంటంటే మీ డయట్. హైదరాబాద్లో ఈ ప్రపంచంలో ఎక్కువ అందరికన్నా ఎక్కువ రెడ్ మీట్ కన్జంప్షన్, అది తగ్గించాలి. ఇది మాత్రం తప్పకుండా చెప్పండి. రెడ్యూస్ రెడ్ మీట్ కన్జంప్షన్. మీరు ఇప్పుడే చెప్పాను సర్వైకల్ క్యాన్సర్, HPV వ్యాక్సినేషన్ 2. మూడోది ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇన్ ద డయట్. 4వది ఒబేసిటీ అంటే ఎక్స్ట్రా వెయిట్ ఉండకూడదు. 5వది ఏంటంటే ఎక్సర్సైజ్. మీరు అనుకుంటారు ఎక్సర్సైజ్ 20 నిమిషాలు రోజు కనుక ఎక్సర్సైజ్ మీరు కనుక చేయగలిగితే 20% క్యాన్సర్ తగ్గిపోతుంది. అంతే. మీకు కావాల్సింది ఒక రోజుకి 20-30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. డయట్ కంట్రోల్ చేసుకోండి. ఆల్కహాల్ కొంచెం పర్లేదు, అంత కంప్లీట్గా బ్లాక్ చేయం, కొంచెం తీసుకోవచ్చు, కానీ అన్నీ కూడా కొంచెం ఒక మోతాదులో తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా వెయిట్ కాకుండా ఎక్సర్సైజ్ చేసి ఈ టొబాకో హ్యాబిట్ కంప్లీట్గా ఆపేసేదని అనుకుంటే మీరు అసలు క్యాన్సర్ గురించి మీరు అస్సలు భయపడక్కర్లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు టచ్ చేయదు. ఇది మీ కవచాలు అనమాట. ఈ 7 మీరు కవచాలు. ఈ కవచాలు వేసుకుంటే మిమ్మల్ని ఏ క్యాన్సర్ కూడా ముట్టుకోదు. ప్రజలందరికీ ఇదే మేము చెప్తున్నాము, ఏం క్యాన్సర్ కూడా ముట్టుకోదు. ఇంకోటి మనకేంటంటే మా వచ్చిన వాళ్ళందరూ ఒకటే అడిగారు, డాక్టర్ గారు ఏమైనా స్కాన్ ఉందా, ఏమైనా టెస్ట్ ఉందా, ఏమైనా చిన్న పరీక్ష ఉందా, దానివల్ల మేము ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలమని. అలాంటిది మొట్టమొదటి మాటగా ఇక్కడ మనం కాంటినెంటల్ క్యాన్సర్ హాస్పిటల్స్, కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో ఒక బ్లడ్ టెస్ట్ ఒకటి మనం లాంచ్ చేయబోతున్నారు. డాక్టర్ సికోరా గారు లాంచ్ చేస్తారు. ఇదేంటంటే మీరు వచ్చి ఏదో హోమ్ శాంపుల్ ఇచ్చేయడం నాకు అలా శాంపుల్ కాదు. దీనికి కావాల్సింది ఏంటంటే ముందు ఆ ప్రివెంటివ్ ఆంకాలజీ క్యాన్సర్ ప్రివెన్షన్ సెంటర్కి ఫోన్ చేసి దాంట్లో మీ రిస్క్ ఎంత ఉంది, ఆ రిస్క్ బట్టి మీకు ఏ టెస్ట్ వల్ల మీరు ఉపయోగపడుతుంది అలా మీరు సరిగ్గా చేసుకోవాలి. కాబట్టి మేము ఉన్నాం, మీకోసం ఉన్నాం. ముఖ్యంగా డాక్టర్ రవీంద్రనాథ్ గారు మీరు 24/7 ఎప్పుడైనా మనం ఆయన కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఆయన మీకు రిస్క్ అసెస్మెంట్ చేసి ఎవరికైనాను దానివల్ల ఏ టెస్ట్ వల్ల మీకు ఉపయోగంగా ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా సర్క్యులేషన్ అని చెప్పి దానికి మీకు ఏం చేయాలి ట్రీట్మెంట్ అని కూడా చేయొచ్చు. పొరపాటున ఈ కవచాలన్నీ లేకుండా ఏదో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా కూడా మా దాంట్లో కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో ఎలాంటి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారంటే అందరూ కలిసి మీకు తప్పకుండా అందరినీ కూడా మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం. కాబట్టి మీరు ఈరోజు చాలా చాలా క్యాన్సర్ పోరాటంలో చాలా ముఖ్యమైన దినం. ఒకటి మేము అవేర్నెస్ ఈ మంత్ అంతా చేసాం. ప్రివెన్షన్ గురించి మేము ఇప్పుడు దాని గురించి ఎర్లీ డిటెక్షన్ గురించి చెప్తున్నాం. ఒక సెంటర్, ఒక డివిజన్ స్టార్ట్ చేసాం. తర్వాత మీకు తప్పకుండా అన్ని రకాల ఆధునిక ఈ వైద్యాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల కూడా ఫ్రమ్ ప్రివెన్షన్ టు పాలియేషన్ అన్ని రకాలు కూడా మేము కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో మీకోసం, ప్రజల కోసం మేము తప్పకుండా రెడీగా ఉన్నాం. మీరందరూ ఈ అవకాశం మాత్రం తీసుకోండి.
నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయకుండా ఇది అవకాశం తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం మీ మహాభాగ్యం అవుతుంది. నాకు తెలిసి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక్కసారి హమ్మయ్య అనుకుంటారేమో, మేబీ. థ్యాంక్స్ ఫర్ దట్. అయితే నాకు ఒక డౌట్, బ్లడ్ టెస్ట్ చేస్తే మనం షుగర్ ఉందా లేదా థైరాయిడ్ ఉందా పీసీఓడి ఉందా తెలిసిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ కూడా తెలిసిపోతుందా ఈ టెస్ట్ వల్ల? సార్ చాలా మంచి ప్రశ్న అండి ఇది. క్యాన్సర్ని కనుక్కోవడానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మామూలు కణం కన్నా భిన్నంగా ఉన్నది క్యాన్సర్ కణం. అదుపు లేకుండా పెరిగేది క్యాన్సర్ కణం. ఆ వివరాన్ని మైక్రోస్కోప్లో చూడడం అనేది ఈ రోజు దాకా మనకు తెలుసు. దానికి గల మూల కారణం ఏంటి అంటే జన్యులోపం. ఆ జన్యులోపాన్ని గనక మనం రక్తంలో గనక తొలి దశలో కనుక్కున్నట్టయితే మనకి ఈ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పచ్చు. దీనికి లిక్విడ్ బయాప్సీ అని పేరు పెట్టచ్చు, రకరకాల పేర్లు పెట్టారు. కానీ ఇందులో ముఖ్యంగా చేసేది ఏంటంటే క్యాన్సర్ యొక్క కణాలు ఎప్పుడైతే పెరగడం మొదలు పెడతాయో అవి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జన్యువుల్ని రక్తంలోకి తీసుకొస్తాయి. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటాం. దీన్ని అనాలిసిస్ చేయడం ద్వారా క్యాన్సర్ పెట్ స్కాన్లో కనిపించకుండా ముందర కూడా మనం కనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి టెక్నాలజీ అనేది మేము కాంటినెంటల్ ఆసుపత్రులు చేసుకుంటున్నాం. ఇది ఒకటి. రెండోది కొన్ని కెమికల్ టెస్టింగ్స్ అంటాం, అంటే ఆల్ఫా ఫిటోపటిన్ అంటూ కూడా. అంటే ఇదంతా కూడా ఇందాక గురుగారు తర్వాత జగన్నాథ్ గారు ఒక మాట చెప్పారు, మీరు ముందుగా ఏ క్యాన్సర్ కనుక్కోవాలనుకుంటున్నారు అనేది క్లారిటీ ఉండాలి. రిస్క్ అసెస్మెంట్ జరిగిన తర్వాత మాత్రమే బ్లడ్ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ర్యాండమ్గా చేస్తే మీకు సరైన సమాధానాన్ని వెళ్ళరు. మనం ఒక గమ్యం చేరాలంటే ఒక దిశలో ప్రయత్నించాలి. ఈ క్యాన్సర్ కనుక్కోవడానికి ఈ బ్లడ్ టెస్ట్ ఈ రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఖచ్చితత్వంతో మనం ఆ పరీక్ష యొక్క ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. ఇది 2 to 20 ml బ్లడ్ తోటి కుదురుతుందండి ఖచ్చితంగా. మీ ఆన్సర్లోనే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడే చెప్పారు పర్టికులర్గా మనం ఏ క్యాన్సర్లో టెస్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాకే టెస్ట్ చేస్తామని. అసలు చాలా మందికి అసలు వాళ్ళ క్యాన్సర్ ఉందా లేదా తెలియదు, ఇన్ కేస్ ఉంటే ఏ క్యాన్సర్ ఉందో కూడా తెలియదు. మరి దానికోసం అంటే ఒకే టెస్ట్ చేస్తే ఏ క్యాన్సర్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఏమైనా కనుక్కోబోతున్నారా? దీంతో ఏమైనా పాసిబుల్ అవుతుందా? ఆ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. అంటే మీకు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పటికీ కూడా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు ముందుకు ఏ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఆ టెస్ట్ కూడా ఇప్పుడు మొదలు పెట్టారు. అది కూడా మేము కాంటినెంటల్ హాస్పిటల్స్ వైపు నుంచి ఆ టెస్ట్ చేయగలుగుతాం. సో ఒకవేళ ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లేకుంటే కడుపులో ఉన్న క్యాన్సర్, పేగులోకి వచ్చే క్యాన్సర్, కోలన్ రెక్టల్ క్యాన్సర్ అంటాం, ఇవన్నీ క్యాన్సర్స్ కూడా ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా. కానీ ఏ టెస్ట్ చేసినప్పటికీ ఈ సైన్స్ ఇప్పుడిప్పుడు బాగా పెరుగుతూ వస్తుంది. దాని విషయం మనం కొత్తగా ప్రతి సంవత్సరము చేంజెస్ వస్తున్నాయి. ఏ టెస్ట్ చేసినప్పుడు కూడా అది 100% గ్యారంటీ కాదు. కనుక ఒకవేళ ఈ డిఎన్ఏ చేంజెస్, మ్యుటేషన్స్ అంటాం, సురేష్ గారు చెప్పినట్టు, అది ఏమైనా కనిపిస్తే ఈ బ్లడ్ టెస్ట్లో మనం తప్పకుండా ఆ పేషెంట్కు మళ్ళీ ఫాలోఅప్లో, అంటే మళ్ళీ 6 నెలలకు, మళ్ళీ సంవత్సరానికి, మళ్ళీ 2 సంవత్సరాలకు డాక్టర్తో వచ్చి కలిసేసి ఈ క్యాన్సర్ రాకుండా మనం చూసుకోగలుగుతాం. సో మల్టిపుల్ క్యాన్సర్స్ కొరకు కూడా ఒక సింగిల్ బ్లడ్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద డిఎన్ఏ మ్యూటేషన్స్. ఇది మాలిక్యులర్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం, సురేష్ గారు అన్నట్టు, లేకపోతే లిక్విడ్ బయాప్సీ అంటాం. సో కేవలం దాని అర్థం ఏంటంటే ఒక బ్లడ్ ద్వారా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. మీరు 24వ పేజీ చూడండమ్మా. 24వ పేజీలో మీకు మీ డౌట్ ఇది తీరిపోతుంది. అదేంటంటే ఈ లంగ్ క్యాన్సర్కి, స్టమక్ క్యాన్సర్కి ఉన్న ఒక టెస్ట్. అంటే మరి ఎవరు లంగ్ క్యాన్సర్, ఈ స్టమక్ క్యాన్సర్ అంటే స్మోకర్స్ ఉన్నారనుకోండి. స్మోకర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగైనా రిస్క్ లంగ్ క్యాన్సర్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మాకు ఇలాగ స్మోకింగ్ హిస్టరీ ఉంది, ఇలాగ 20 ఏళ్ళ నుంచి మేము కొంచెం దీని గురించి కనుక్కోవాలంటే అలా. కాబట్టి రిస్క్ అసెస్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ టెస్ట్ మీకు మంచిదో దాని గురించి చెప్పచ్చు. అంటే ఒక మ్యాజిక్ టెస్ట్, ఒక మ్యాజిక్ ఆన్సర్ అని లేదు. మనం రిస్క్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాతే ఈ టెస్ట్ కూడా రికమెండ్ చేసుకోవచ్చు. సార్ రవి ఫ్రమ్ 95 న్యూస్. మరి బ్లడ్ టెస్ట్ అంటున్నారు కదా, ఎగ్జాక్ట్ ఈ బ్లడ్ టెస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది టెస్ట్ చేయడానికి, కాస్ట్ ఎంత పడుతుంది?
రెండు ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చెప్పడం అంటే మూడోదానికి సమాధానం చెప్పడం కష్టం. ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక రకమైన ప్రక్రియ కాదండి ఇది. ఇందులో మనం ప్రోటీన్ అనాలిసిస్, జీన్ అనాలిసిస్ ఇలా రకరకాలుగా చేస్తాం. దీనికి గురునాథ్ రెడ్డి గారు ఇందాకనే చెప్పారు, లిక్విడ్ బయాప్సీ అని, సెల్ఫ్ ఈడీ అని పేర్లు అనేకం. కానీ ముఖ్య ఉద్దేశం బిల్డింగ్లో ఏ టెస్ట్ అని బిల్డింగ్లో చేసినప్పుడు ఎలా చేస్తారు, ప్రివెంటివ్ లిక్విడ్ బయాప్సీ అన్న దాని ప్రకారంగా చేస్తున్నారు. ఖర్చు గురించి మనకి మీకు నేను వినతి ఏంటంటే, మీరు బిల్డింగ్కి వెళ్ళిపోవద్దండి. ముందు ఆ క్యాన్సర్ ప్రివెన్షన్ డివిజన్కి వెళ్ళేసి మాట్లాడి అది ఏం సంగతి కనుక్కొని దాన్ని బట్టి మీరు అది చేసుకోవచ్చు. ప్రెస్ రిలీజ్ చేసి ఆటోమేటిక్గా టుమారో నుంచి రావచ్చు కదా సార్ పేషెంట్స్. అనుమానం వస్తుంది. అది నిజం. మీరు చెప్పింది కరెక్ట్. దట్ ఈస్ ప్యానల్, సంథింగ్ ప్యానల్ ఇస్ దేర్. సో ఈ మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఏ టెస్ట్ చేసినప్పటికి కూడా దాని ఖరీదు ఎంత అవుతుందనేసి తప్పకుండా అది మనకు తెలిసి ఉండాలి. ఇది జెనెటిక్ జీన్ సీక్వెన్సింగ్ అంటాం. అంటే ఈ టెస్ట్ చేయడానికి వెరీ బిగ్ మెషిన్స్, దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇవాళ బ్లడ్ టెస్ట్ ఇస్తే సుమారుగా 3 నుంచి 4 వారాల వరకు రిజల్ట్స్ రావు. అంత కాంప్లికేటెడ్ టెస్ట్ అన్నట్టు. చేసినప్పటికీ దీని ఖరీదు ఇప్పుడు మల్టిపుల్ జీన్స్ కొరకు చేసినప్పటికీ సుమారుగా 25,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. కేవలం లంగ్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు ఇటువంటి దానికి అనుకోవడానికి 16,000, 17,000 ఇస్తుంది. అంటే మేము కూడా ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్ జీన్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ కాదు. సో మేము ఇటువంటి జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్లో ప్రపంచంలో ఎవరికైతే బాగా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి మంచి స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళతో కొలాబరేట్ చేస్తూ వాళ్ళ ధరలు ఎంతగా ఉన్నాయనేసి దాంతో మేము ఈ టెస్ట్ అందజేయబోతున్నాం. ఓకే, సో స్టిల్ మేము ఏమంటామంటే, ఇప్పుడు డాక్టర్ జగన్నాథ్ గారు చెప్పినట్టు క్యాన్సర్ అది సర్వీక్స్ వచ్చినప్పటికీ స్టేజ్ 1లో, స్టేజ్ 2 వస్తే మీకు 50,000 నుంచి 1,00,000 ఖరీదు కావచ్చు. స్టేజ్ 3, స్టేజ్ 4 వస్తే 2-3 లక్షలు కావచ్చు. రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, సర్జరీ ఏ చేసినా కూడా. నా 15,000, 20,000 పెట్టేసి 25,000 పెట్టినప్పటికీ మీకు ఉన్నదా లేదా అని వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటాను. ఇదే టెస్ట్ బయట ప్రపంచంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను అమెరికాలో 40 సంవత్సరాలు ఉండొచ్చాను. అక్కడ ఈ టెస్ట్ చేస్తే సుమారుగా 3,000 నుంచి 10,000 డాలర్లు ఖర్చు అవుతుంది. మనం చాలా అదృష్టం ఈ దేశంలో పుట్టినందుకు. నిజంగా చెప్తున్నాను. మన హెల్త్ కేర్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాము, కాదు. బయటి కంట్రీస్లో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అది అదృష్టం. మీ ఇంత తక్కువ ధరలో మనం ఈ టెస్ట్ ఇక్కడ చేయగలుగుతున్నామంటే అది మన ప్రజలకు అదృష్టం. అది దాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం ఉపయోగించుకోవాలి అండ్ దాంతో మనం క్యాన్సర్ రాకుండా చూసుకోవాలి. సార్ ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ అన్నారు కదా సార్, ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎంఆర్ఐ కానీ పెట్ సిటీ ఇవేం అవసరం ఉండకపోవచ్చా? కాదండి. ఇక్కడ మనం ఒక క్యాన్సర్ చికిత్సలో కొన్ని భాగాలు ఉంటాయి. రోగం ఉందా లేదా, ఉంటే ఎక్కడెక్కడ ఉంది, ఏ రకమైన చికిత్స ఇస్తే తగ్గుతుంది. సో 3 వేరు ప్రశ్నలు అయినప్పుడు 3 వేరు సమాధానాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సరే లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసింది, బ్లడ్ టెస్ట్లో తెలిసింది అనుకోండి. అది ఎక్కడుంది, ఒక చోటే ఉందా, పాకిందా, అది తెలుసుకోవాలంటే మళ్ళీ వేరే టెస్ట్ కావాల్సి వస్తుంది. ఉందా లేదా అన్న ప్రశ్నకి మాత్రమే ఇందులో సమాధానం చెప్తాం. ఇందాక ఒక మాట ఉన్నా కదా, క్యాన్సర్ అయినా ఓకేనా సార్? దీంట్లో రొమ్ము క్యాన్సర్ కానివచ్చు, ఏ క్యాన్సర్ అయినా. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉంది అనుకోండి, మ్యామోగ్రామ్ చేసుకుంటాం. ఈ బ్లడ్ టెస్ట్లో ఏ క్యాన్సర్ అనేది తెలుసు, ఏ క్యాన్సర్ అనేది తెలుసు ఖచ్చితంగా అండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే సార్.